హాయ్ అండి. వెల్కమ్ టు హెప్సిబా ఫుడ్స్. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అడగందే అమ్మైనా అన్నం పెట్టదంటారు. అలాగే నేను మిమ్మల్ని మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోమని అంటున్నాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గుమగుమలాడే పప్పుచారు చేసి చూపిస్తున్నాను. అలాగే పప్పుచారుకి మంచి కాంబినేషన్ చికెన్ లివర్ ఫ్రైని కూడా చేసి చూపిస్తున్నాను. ఈ 2 కాంబినేషన్లు చాలా బాగుంటాయి. 30 మినిట్స్‌లో చేసేసుకోవచ్చు. ఎలాగో చూసేయండి. ముందుగా ఒక కుక్కర్‌ని తీసుకొని ఒక కప్పు ఎర్ర కందిపప్పుని వేసుకొని, మీరు ఎర్ర కందిపప్పు ఇష్టం లేకపోతే నార్మల్ కందిపప్పునైనా వేసుకోండి. కందిపప్పుని 3, 4 సార్లు బాగా కడిగి 2 కప్పులు నీళ్లు పోసుకోవాలి. ఎక్కువ నీళ్లు పోసేస్తే మళ్ళీ కుక్కర్‌లో విజిల్ వచ్చేటప్పుడు పొంగిపోద్ది కాబట్టి 2 కప్పులు పోసుకోండి. ఉల్లిపాయని పూర్తిగా కట్ చేయకుండా ఇలా 4 ఘాట్లుగా చిన్నగా 4 ఘాట్లు పెట్టి 2 ఉల్లిపాయల్ని వేసుకోండి. 4 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అర స్పూను పసుపు వేసుకొని 1 స్పూను ఉప్పు వేసుకోండి. కుక్కర్ మూత పెట్టి కుక్కర్ విజిల్ సరిగ్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుని స్టవ్ వెలిగించుకుని స్టవ్ పై ఈ కుక్కర్ పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు పప్పును ఉడికించుకోవాలి. ఈలోగా క్లీన్ చేసి ఉంచుకున్న చికెన్ లివర్లో 1 స్పూన్ ఉప్పు వేసుకుని పసుపు 1/2 స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలిపి స్టవ్ పైన పెట్టి ఈ లివర్ని ఉడికించుకోవాలి. ఇక్కడ ఈ చికెన్ లివర్ కేజీ తీసుకున్నాను. ఇంకొక పొయ్యి వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ధనియాలు 1 స్పూన్ వేసుకోండి. 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకొని 6 నుండి 8 వరకు లవంగాలు వేసుకోండి. ఇలాచీలు ఒక 6 వేసుకోండి. వీటిని లో ఫ్లేమ్లోనే ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇవి ఇలా వేగిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈలోగా చికెన్ లివర్లో నుండి నీరంతా ఇలా బయటకు వచ్చి ఈ నీరంతా పూర్తిగా ఎగిరిపోయి ఆయిల్ తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఈ చికెన్ లివర్ ఉడకటానికి 15 నిమిషాల నుండి 20 నిమిషాల వరకు టైం పడుతుంది. మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఇందులో నుండి వచ్చిన నీరంతా ఎగిరిపోయి ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ముందు పప్పుచారు రెడీ చేసుకుందాం. ఈ కుక్కరు 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత మూతను తీసి పప్పులో నుండి ఉల్లిపాయని తీసి, నేను కుండలో పప్పుచారు చేస్తున్నాను కాబట్టి ఇలా కుండలో ఉల్లిపాయల్ని వేసేస్తున్నాను. మీ దగ్గర మట్టి కుండ ఉన్నట్టయితే మట్టి కుండలో పప్పుచారు చేయండి. చాలా టేస్ట్ బాగుంటుంది. నేను ఇక్కడ పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను కాబట్టి ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. మీరు చిన్న ఉల్లిపాయలు ఉంటే వేసుకోండి. 1 స్పూను కారం వేసి ఇప్పుడు ఈ పప్పుని మెత్తగా మెతుపుకోవాలి. ఇలా మెత్తగా మెతిపిన తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుని రసం తీసుకుని ఆ రసాన్ని పోసుకోవాలి. చింతపండు రసం పోసిన తర్వాత 3 గ్లాసుల నీళ్లు కూడా పోసుకోవాలి. నీళ్లు పోసిన తర్వాత ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. ఇలా నీళ్లు పోసి ఉప్పు వేసుకుని మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా మొత్తం బాగా ఇలా కలుపుకోవాలి. పప్పుచారుకైనా సాంబార్కైనా కానీ పప్పు ఎక్కడ పలుకు లేకుండా మెత్తగా మెతికి తీసుకోవాలి. ఇలా అన్నీ కలిసిన తర్వాత ఇలా కుండలో పోసుకోవాలి. ఇలా కుండలో పోసి సన్నగా తరిగిన కొత్తిమీరను కొంచెం వేసుకోండి. అలాగే లేత కరివేపాకు రెమ్మల్ని వేసుకోండి. వేసి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లోనే ఈ చారుని మరిగించుకోవాలి. మరిగితేనే ఈ పప్పుచారు టేస్ట్ అనేది బాగుంటుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే ఈ చారుని మరిగించుకోవాలి. నాకు చారు మరగటానికి 20 నిమిషాలు టైం పట్టింది. ఇప్పుడు ఈ చారుది పక్కకు దింపేసి తాలింపు వేసుకుందాం. 1 స్పూను
నెయ్యి వేసుకోండి. నెయ్యి ఇష్టం లేకపోతే ఆయిల్ వేసుకోండి. ఆవాలు అర స్పూన్ వేసుకోండి. అలాగే జీలకర్ర ఒక అర స్పూన్ వేసుకోండి. ఇప్పుడు 3 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచి వేసుకోండి. అలాగే 2 ఎండుమిర్చిని మజ్జిగ ఇరగదీసి వేసుకోండి. అలాగే 2 రెమ్మల కరివేపాకును వేసి లో ఫ్లేమ్‌లోనే ఈ తాలింపుని వేయించుకోవాలి. తాలింపులు వేసుకోవటానికి క్యాస్ట్ ఐరన్ ప్యాన్ తీసుకున్నాను. ఈ తాలింపులు వేసుకోవటానికి క్యాస్ట్ ఐరన్ ప్యాన్‌లో టేస్ట్ చాలా బావుంటుందని చెప్పేసి తీసుకున్నాను. మీ దగ్గర కూడా ఉంటే మీరు ఇలా తాలింపు వేసుకోండి. టేస్ట్ చాలా బావుంటుంది. ఇప్పుడు ఈ చారుని పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై ఒక బాండీ పెట్టి 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ వేడైన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయల్ని 2 తీసుకుని సన్నగా తరిగి వేసుకోండి. మీడియం ఫ్లేమ్‌లోనే ఈ ఉల్లిపాయ ముక్కలు 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు 1.5 స్పూన్ వేసుకోండి. అలాగే 4, 5 పచ్చిమిర్చిని గ్రైండ్ చేసి వేసుకోండి. కరివేపాకు ఒక కప్పు కరివేపాకుని తీసుకొని గ్రైండ్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు పసుపు పావు స్పూను వేసుకోండి. 1 స్పూను ఉప్పు వేసుకోండి. లివర్లో ముందే ఉప్పు వేసాం కాబట్టి ఉప్పు చూసుకుని వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేలాగా ఒక 2 నిమిషాల పాటు ఇలా గరిటెతో కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న లివర్ని వేసి మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచి గరిటెతో బాగా కలుపుకోవాలి. చికెన్ లివర్లో కరివేపాకు, పచ్చిమిర్చి పేస్ట్ వేయటం వల్ల టేస్ట్ చాలా బావుంటుంది. మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూతను తీసి గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. 10 నిమిషాల తర్వాత మూతను తీసి 3 స్పూన్లు ఎండు కొబ్బరి పొడి, ముందుగా తయారు చేసుకున్న మసాలా పొడిని వేసుకోవాలి. అలాగే 2 స్పూన్లు కారాన్ని వేసి గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు బాగా అడుగంటకుండా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసి ఒక 2 నిమిషాలు కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. రైస్లోకి ఈ పప్పుచారు, చికెన్ లివర్ ఫ్రై కాంబినేషన్ చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి.